అర్నాథ్ లెఫ్ట్ కి వెళ్తే మావాడ్చి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అదే విషయం నేను చెప్తున్నాను. రైట్ కి వెళ్తే అంతోష్ దా బాగుంటుంది, పన్నీర్ బిర్యానీ ఇంకా బాగుంటుంది. అరే నీతో ఇదేం టార్చర్ రా నాకు చిన్నప్పటి నుంచి. ఇక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా ఉంటది కదా, పన్నీర్ బిర్యానీ ఏదో అక్కడే తిను. అరే ప్రతిసారి నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను కదా, ఏ ఒక్కరోజు నా కోసం కక్క ముక్క తినుకుంటే సాక్రిఫైస్ చేయలేవా? అరే ఆ కక్క ముక్క నీ నోట్లో ఏమైనా పెడుతున్నానా? నా తిండి నా ఇష్టం, నేను నాన్ వెజ్ తింటా అన్నా, నువ్వు వెజ్ తిను. నాకు అట్లా అవ్వట్లేదురా. ఏదైనా తింటే అందరం కలిసి ఒకేలా తినాలి, కానీ అది నువ్వు సపరేట్ గా నేను సపరేట్ గా తింటే అసలు బాగోదు. నాన్ వెజ్ దగ్గర నీకు వెజ్ దొరుకుద్ది, వెజ్ దగ్గర నాకు నాన్ వెజ్ దొరుకుద్దా? దొరకదు కదా. నేను నీకు మొహమ్మద్ చెప్దాం అనుకుంటున్నాను రా, నువ్వు ఏమని అనుకో. నువ్వు అసలు నాన్ వెజ్ తినని రోజు అంటూ లేదు. మండే తింటావు, ట్యూస్డే తింటావు, చికెన్ అంటావు, మటన్ అంటావు, ఫిష్ అంటావు, ప్రాన్స్ అంటావు, పాకేవి, ఎగిరేవి, దేకేవి ప్రతి ఒక్కటి తింటూనే ఉంటావు. 365 days ఖచ్చితంగా ఏదో ఒక నములుతానే ఉండాలారా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రోజు నాన్ వెజ్ తింటాం అనే బిలీఫ్ అనేది ఆపండి. ఎందుకు తింటాం రా రోజు నాన్ వెజ్? ఇంట్లో కూడా వెజ్ తింటాం కాబట్టి బయటకు వస్తే నాన్ వెజ్ తినాలని అనుకుంటాం. అది తప్పారా? నువ్వు రోజు ఇంట్లో వెజ్ తిని బయట వెజ్ తినేసరికి నీకు చిరాకు నా మీద వస్తుంది. అది తెలుసుకో వేస్ట్ ఫెలో. మనం ఎప్పుడైనా సరే యునైటెడ్ లంచ్ వెళ్తాము. యునైటెడ్ లంచ్ లో మనం ఏం చేయాలి? నేను తినడానికి నేను కట్టుకోవాలి, మీరు తినడానికి మీరు కట్టుకోవాలి. అది కాకుండా మీరు తిన్న నాన్ వెజ్ లో నేను కూడా హాఫ్ బిల్ కడుతున్నాను, ఆ దాంట్లో కూడా మీరు బిల్ కట్టిస్తున్నారు. అసలు నేను ఎప్పుడైనా సరే చికెన్ లో వేలు పెట్టినారా? తినరా, ఎవడు ఆపుతున్నాడు నిన్ను? తిను. ఎప్పుడైనా నిన్ను ఆపేనా? నీ ఫుడ్ నేను ఎప్పుడు టచ్ చేశాను? అది ఎక్కువ వేస్ట్ అవుతున్నా అన్నప్పుడే నేను తిన్నానే గానీ తినొద్దన్నా నేనేమనలేదు. నువ్వు తింటానా నేనేమన్నాను, అది నా సంస్కారం. నువ్వు చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో క్యాప్టెన్సీ చేయరా, నేను కాదన్ను. అని ఫుడ్ దగ్గర నచ్చిందని తిని నచ్చింది నువ్వు తినరా, నేను కాదనట్లేదు. కానీ ఒక్క రోజు నా కోసం రావచ్చు కదా, ప్రశాంతంగా తినాలని ఉంది. అంతోష్ దాబాకి వెళ్తే నాకు కావాల్సిన వెజ్ వెరైటీస్ అనేది దొరుకుతాయి, నాకు తృప్తిగా తినాలని ఉందిరా. సరేరా, నీకోసం సంతోష్ డాబా వెళ్ళి తిందాం. ఉన్న పరంగా అక్కడ ఏం తిందాం చెప్పు. వెజ్ మంచూరియా, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, పన్నీర్ బిర్యానీ.